ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర పెన్షన్ సంస్థ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు ఎందుకంటే అనారోగ్యంతో వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దయచేసి 1వ తేదీన పెన్షన్లు వచ్చేదానికి చొరవ చూపాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే గతంలో మాకు 200 నెలల డిఏ బకాయిలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పెన్షన్దారునికి దాదాపు 3 లక్షలు 4 లక్షలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా తమ ఆలోచన చేసి సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. 3వ విషయంలో గతంలో మేము క్వాంటమ్ సంబంధంగా 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15%, 80 ఏళ్లకు 20% తీసుకునేవాళ్ళం. కానీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70 ఏళ్లకు 7%, 75 ఏళ్లకు 12%, 80 ఏళ్లకు 20% ఇవ్వడం జరిగింది. అది కాకుండా 70 ఏళ్లకు 10%, 75కు 15%, 80 ఏళ్లకు 20% విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము యథావిధంగా అది అమలు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం. 3వ విషయం ఏంటంటే మాకు సంబంధించిన హెల్త్ కార్డు విషయంలో కార్పొరేట్ కాలేజీలో కొన్ని హాస్పిటల్లో అలౌ చేయడం లేదు. దయచేసి అన్ని కార్పొరేట్ కళాశాలల్లో వైద్య కళాశాలలో విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ హెల్త్ కార్డును అలౌ చేసి వాళ్ళకు గుండె సంబంధంగా అయితేనేమి, కిడ్నీ సంబంధంగా అయితేనేమి, లివర్ సంబంధంగా ఏ సంబంధంగా అయితేనేమి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అన్ని కార్పొరేట్ కాలేజీలకు మీరు ఉత్తర్వులు వేయాలని చెప్పేసి స్వతంగా కోరుతున్నాం. ఇంకా 4వ విషయం ఏంటంటే మాకు PRC 11వ PRC బకాయిలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వరకు 12వ PRC కూడా రిపోర్ట్ గత ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధంగా ఇప్పుడు 12వ PRCకి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. ఎందుకంటే PRC లేట్ అయినా కానీ అయ్యారు తప్పకుండా ఇచ్చి విశ్రాంతి ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి ఉద్యోగులు ముఖ్యంగా అనారోగ్యంతో అయితేనేమి, వృద్ధాప్యం అయితేనేమి ఆసుపత్రి తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సమగ్రంగా మీరు ఆలోచించి విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారని, ఆ విధంగా ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగులకు మీరు న్యాయం చేస్తే మీ యొక్క రుణం ఎప్పుడు మేము మర్చిపోలేమని, ఆ విధంగా ముందుకు సాగుతారని చెప్పేసి మా నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం.